హలో గైస్, మరో మినీ వ్లాగ్. నేనైతే మా ఊరు పక్కన ఉన్న పల్లగిరి అనే గ్రామంలో పైన కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉంటారు. నేనైతే ఈ గుడికి రావాలని ప్లానే చేసుకోలేదు. అప్పటికప్పుడు హెడ్ బాత్ చేసి ఎందుకో గుడికి వెళ్ళాలనిపించి వచ్చేసానండి. తర్వాత తెలిసింది నాకు ఇక్కడ కళ్యాణం ఉందని. అబ్బాయి ఎంత హాయిగా ఫీల్ అయ్యానో, దేవుడు వారు స్వయంగా నడిపించుకున్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం కళ్యాణం అని ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్యాణం అని తెలిసి అబ్బాయి ఈ కళ్యాణం చూసే మహాభాగ్యం నాకు దొరికింది అని చెప్పి చాలా సంతోషపడ్డానండి. కళ్యాణం అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ ఎవరో కళ్యాణం చేయించుకుంటున్నారంట. లైక్ ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్స్ కలిసి రానప్పుడు ఇలా చేయించుకుంటే చాలా మంచిదంటండి. మా ఊరు ఇంతకెక్కడ అనుకుంటున్నారా అండి? విజయవాడకి దగ్గరలో పక్కన ఒక 50 కిలోమీటర్స్లో ఉన్న నందిగామ అండి. నందిగామ పక్కనే పల్లగిరి ఒక 4 to 5 కిలోమీటర్స్ అండి. ఈ గుడి చాలా బాగుంటుంది. కొండ మీద కాబట్టి మనకి ఇంకా ఇంకా బాగుంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది దేవుడి వారి కళ్యాణం చూసిన తర్వాత. ఎంత మనసు ప్రశాంతంగా ఉందో. ఏదైనా మనకి అదృష్టం ఉండాలి చూడడానికి. నాకైతే ఈరోజు ఆ అదృష్టం దొరికింది అనుకుంటున్నాను. ఇంకంతేనండి. స్వామివారి కళ్యాణం చూసి పాయసం పెట్టారు, చాలా బాగుంది. తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్.